ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరో మాజీ డిప్యూటీ సీఎం వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పేసి సైకిల్ ఎక్కేశారు. ఇప్పుడు మాజీ మంత్రి కొట్టు సైతం వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన అలకకు కారణం తాడేపల్లిగూడెం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన తప్పించడమేనా, మరేదైనా ఉందా? ఇక వడ్డీ ఎంట్రీతో తాడేపల్లిగూడెంలో వైసీపీ జాతకం మారనుందా? వైసీపీలో కొట్టు కట్టేస్తారా? వడ్డీ ఎంట్రీతో మౌనమే వ్యూహమా? తాడేపల్లిగూడెం వైసీపీలో తేడా కొడుతోందా? వడ్డీ రాకతో గూడెం వైసీపీలో జోష్. ఆయనది 3 దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా పోయిన చోటే వెతుక్కుంటూ పరిస్థితిని తనకనుకూలంగా చేసుకుంటూ ఇప్పటిదాకా తాడేపల్లిగూడెం రాజకీయాల్లో తనదైన మార్కు వేసుకున్న పొలిటికల్ లీడర్ కొట్టు సత్యనారాయణ. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయన సీన్ రివర్స్ అయింది. తాజాగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా వడ్డీ రఘురాంను వైసీపీ అధిష్టానం నియమించింది. ఇప్పుడు తాడేపల్లిగూడెం వైసీపీ రాజకీయాల్లో వడ్డీ రఘురాం ట్రెండింగ్ లో ఉన్నారు. అధిష్టానం ఇలా బాధ్యతలు అప్పగించిందో లేదో అలా భారీ ర్యాలీతో గూడెంలో ఎంట్రీ ఇచ్చారు. వరుసగా పరామర్శలు, పలకరింపులు, నేతలతో భేటీలు అంటూ హడావిడి చేస్తున్నారు. మాజీ మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు వంటి నేతలను కలిసి తాడేపల్లిగూడెం పాలిటిక్స్ పై చర్చిస్తూ నియోజకవర్గం పార్టీ క్యాడర్లో పట్టు పెంచుకుంటున్నారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా దూకుడుగా ముందుకు వెళ్తున్న సమయంలో కొట్టు సత్యనారాయణను వ్యతిరేకించిన పలువురు నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నుంచి వలసలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరైపోయింది. దీంతో వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా మాజీ అప్సెడా చైర్మన్ వడ్డీ రఘురాంను రంగంలోకి దింపి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఇప్పుడు అక్కడ వైసీపీ క్యాడర్లో కొత్త ఊపు కనిపిస్తోందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో 1994 నుంచి తాడేపల్లిగూడెంలో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కొట్టు సత్యనారాయణ పని అయిపోయిందనే ప్రచారం జరుగుతోంది. కొట్టు 1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2004లో మరోసారి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై 24,933 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన పీసీసీ సభ్యునిగా, మెంబర్ ఆఫ్ అష్యూరెన్స్ కమిటీతో పాటు పలు ఇతర కమిటీల్లో సభ్యునిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన కొట్టు 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రంగంలోకి దిగి టీడీపీ అభ్యర్థిపై 16,466 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయనకు అనూహ్యంగా 2022లో వైఎస్ జగన్ కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రి పదవి లభించింది. అయితే కొట్టు మంత్రిగా ఉండగా తాడేపల్లిగూడెం వైసీపీ క్యాడర్లో ఆయన మీద తీవ్ర అసంతృప్తి వచ్చింది. దీంతో పార్టీలో ఆయనకు వ్యతిరేక వర్గం తయారైంది. మరోవైపు ఆయన కుమారుడి ప్రమేయం పైన వైసీపీ కార్యకర్తల్లో పెరిగిన అసహనం ఏకంగా ఆయన ఇన్ఛార్జ్ పోస్టుకు ఎసరు పెట్టిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఆయనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు కల్పించడంతో పాటు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తుందని కొట్టు వర్గీయులు చెబుతున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొట్టు సత్యనారాయణ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన మౌనం వెనక ఏదైనా వ్యూహముందా, మరేదైనా ఎత్తుగడ వేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇక తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న రఘురాం మాజీ మంత్రి కొట్టును కలిసే ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులో లేరనే సమాచారమే వస్తోందట. ఇక తాడేపల్లిగూడెంలో ఇటీవలే జరిగిన పార్టీ సమావేశాలకు కొట్టు సత్యనారాయణ దూరంగా ఉన్నారు. ఆయన తన వర్గాన్ని సమావేశానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేసినా మీటింగ్ సక్సెస్ అయిందని వడ్డీ వర్గం మరింత జోష్లో మునిగి తేలుతోందట. ఇక తాడేపల్లి రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు తరచూ వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. అయితే ఆయనకు స్థానిక టీడీపీ ఇన్ఛార్జితో గ్యాప్ కొనసాగుతోందనే ప్రచారం నడుస్తోంది.
ఇలాంటి సమయంలో క్లీన్ చిట్ ఉన్న రఘురాం లాంటి నేతను వైసీపీ రంగంలోకి దింపడంతో పార్టీ క్యాడర్లో జోష్ రావడంతో పాటు తాడేపల్లిగూడెం రాజకీయాలు పోటాపోటీగా అత్యంత ఆసక్తికరంగా ఉంటాయనే చర్చ జోరుగా సాగుతోంది.